ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క క్లాసులు ఎవరైతే డైలీ ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది తప్పకుండా ఫాలో చేయండి. ఇంకా మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, హూ బికమ్ ది 87th చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? 87వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు నిలిచారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ రా హరికృష్ణ. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లోని చివరి పాయింట్ చూడండి. ఫ్రాన్స్లో జరిగిన లా ప్లాగ్నే అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్లోని రా హరికృష్ణన్ తన 3వ GM నార్మ్ను సాధించి దేశ 87వ గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. నెక్స్ట్ రెండో ప్రశ్న, హూ ఓన్ ది 2025 UN పాపులేషన్ అవార్డ్ ఫర్ a strong efforts to stop sex selective abortion and promoted gender equality? లింగ ఎంపిక గర్భస్రావాన్ని ఆపడానికి మరియు లింగ సమత్వాన్ని ప్రోత్సహించడానికి ఆమె చేసిన బలమైన ప్రయత్నాలకు గాను 2025 UN పాపులేషన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ సి, వర్ష దేశపాండే. మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. ఆమె రీసెంట్గా లింగ ఎంపిక గర్భస్రావాలను అరికట్టడానికి ఆమె రీసెంట్గా ఎంతగానో కష్టపడ్డారు. దానికి గాను ప్రతిఫలంగా ఆవిడికి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. UN పాపులేషన్ అవార్డు ఆవిడ గెలుచుకోవడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో ఇక్కడ మనం చూసినట్టయితే వర్ష దేశపాండే ఎవరైతే ఉన్నారో ఈవిడ దళిత మహిళా వికాస మండలానికి కార్యదర్శిగా ఉండడం జరిగింది. దీన్ని 1990లోని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈమె ఒక లాయర్ కూడానా. ఇంకా ఎల్లో కలర్లో మార్క్ చేసిన అక్కడ చూడండి, మొట్టమొదటిసారి ఈ యొక్క అవార్డు అవార్డు UN పాపులేషన్ అవార్డుని 1981లో స్థాపించారు. మొదటగా 1983లో ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితి పాపులేషన్ అవార్డును జనాభా మరియు పునరా ఉత్పత్తి ఆరోగ్యంలోని ప్రధాన కృషి చేసిన వ్యక్తులకు ప్రతి ఏడాది కూడా ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడో ప్రశ్న, విచ్ స్టేట్ ఓన్ ది నేషనల్ అవార్డ్ ఫర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్? బ్యాటరీ తయారీలోని అంతర్జాతీయ అవార్డు ఏ రాష్ట్రానికి గెలుచుకుంది? సారీ ఫ్రెండ్స్, బ్యాటరీ తయారీలో జాతీయ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ సి, తెలంగాణ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 2025 జూలై 10న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలోని బ్యాటరీ తయారీలోని తెలంగాణకు IESA ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే దానికి గల కారణం ఏంటంటే తెలంగాణ స్టేటు ఎలక్ట్రికల్గా ఎంతగానో డెవలప్ అవుతుంది. ఎనర్జీ స్టోరేజ్ కానీ ఎలక్ట్రికల్ వెహికల్ కానీ ప్రతి దాంట్లో కూడా ముందంజలోకి రానుందని చెప్పి ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. నాలుగో ప్రశ్న, విచ్ రెస్పెక్టెడ్ మరాఠీ రైటర్ అండ్ లిటరరీ క్రిటిక్స్ హ్యాస్ బీన్ చూస్ టు రిసీవ్ ది 2025 చింతా రవీందర్ అవార్డ్? 2025 చింతా రవీందర్ అవార్డు అందుకోవడానికి ఏ మరాఠీ రచయిత మరియు సాహిత్య విమర్శకుడు ఎంపికయ్యాడు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, శరణ్ కుమార్ లింబాలే. శరణ్ కుమార్ లింబాలే ఈ యొక్క అవార్డుకి ఎంపికయ్యారు. అవార్డు నేమ్ వచ్చేసి చింతన్ రవీందర్ అవార్డు అని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్లోని చివరి పాయింట్ చూడండి. చింతన్ రవీందర్ స్మారకార్థక ఈ నెల 26న కోజికోడేలో జరిగిన కార్యక్రమంలోని ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఈయన యొక్క స్మారకార్థకం రోజున ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరైతే క్రిటిక్స్ ఉంటారో, ద బెస్ట్ క్రిటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది వచ్చేసి శరణ్ కుమార్ లింబాలేకు ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. ఆయన ఒక మరాఠీ రచయిత అని కూడా చెప్పొచ్చు. ఐదో ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్? మాన్యుస్క్రిప్ట్ హెరిటేజ్పై మొదట గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి, ఇండియా.
అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే భారతదేశపు ప్రాచీన వ్రాతపత్రిక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం మరియు పంచుకోవడం లక్ష్యంగా ఈ యొక్క మొదటి కార్యక్రమం జరగనుంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని గురు పౌర్ణమి నాడు ప్రకటించడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ యొక్క మెన్యూస్క్రిప్ట్ అనేది చేతి రాతతో రాసిన గ్రంథాల పురాతన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇంకా ఎల్లో కలర్లో మార్క్ చేసిన నోట్ చూసినట్టయితే 1893 సెప్టెంబర్ 11న ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద చేసిన చరిత్రాత్మక ప్రసంగానికి నివాళిగా ఈ యొక్క కార్యక్రమం జరగనుందని వారు చెప్పడం జరిగింది. మొదటి పాయింట్ చూడండి, 2025 సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలోని భారత మండపంలో గ్లోబల్ మన్యూస్క్రిప్ట్ హెరిటేజ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర సాహిత్యక మంత్రి ప్రకటించారు. ఆరో ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ యాజ్ లాంచ్డ్ ది తలాస్ ఇనిషియేటివ్? తలాస్ చొరవను ఏ సంస్థ ప్రారంభించింది? ఈ యొక్క తలాస్ అనేది గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించింది. అయితే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్. ఈ యొక్క తలాస్ అనేది ఎవరి కోసం చూసినట్టయితే ట్రైబల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి గల కారణం ఏంటనేది ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. ఎక్స్ప్లెనేషన్లో చెప్పాలంటే చాలా సింపుల్గా ఇచ్చారు. కేవలం ఇది లాస్ట్ పాయింట్ చూడండి. తలాస్ అంటే ట్రైబల్ యాప్టిట్యూడ్ అండ్ లైఫ్ సైన్స్, అదేవిధంగా లైఫ్ స్కిల్ అండ్ సెల్ఫ్ రెస్పెక్టెడ్ హబ్ అని మనం చెప్పొచ్చు. గిరిజన విద్యార్థుల విద్య, వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారించి భారతదేశంలో మొట్టమొదటి జాతీయ స్థాయి కార్యక్రమం ఇదని చెప్పడం జరిగింది. చివరగా చూసినట్టయితే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇండియా సహకారంతో దీన్ని ప్రారంభించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ పాయింట్లో ఉంది యుఎన్ఐసిఈఎఫ్ అంటే ఏంటి అని అడిగితారు మనకి ఎగ్జామ్లో. ఫుల్ ఫామ్ ఏంటని యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏడో ప్రశ్న, ది క్యాబినెట్ యాజ్ ఎక్స్టెండెడ్ ది టెన్యూవర్ ఆఫ్ హోమ్ సెక్రటరీ యుటిల్ 22 ఆగస్ట్ 2026 ఫర్దర్ ఆర్డర్ హూ వాజ్ హీ? ఇటీవలే క్యాబినెట్ హోం కార్యదర్శి పదవీ కాలాన్ని 22 ఆగస్ట్ 2026 వరకు పొడిగించింది లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఎవరు అని అడగడం జరిగింది. వీరేమంటున్నారంటే మన యొక్క క్యాబినెట్ హోం కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మన పిక్చర్లో చూడొచ్చు, ఈయనకి పదవీ కాలం 22 తారీఖు ఆగస్ట్ 2026 వరకు పొడిగించింది లేదా మధ్యలో ఏదైనా సరే ఉత్తర్వులు వస్తే ఆయనకు పదవి విరామం తీసుకొని మరొకరు నియమితులవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు అని అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, గోవింద్ మోహన్. ఎనిమిదో ప్రశ్న, నెదర్లాండ్స్ అండ్ విచ్ కంట్రీ వర్ క్వాలిఫై ఫర్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026? నెదర్లాండ్ మరియు ఏ దేశం 2026 ఐసీసీ T20 ప్రపంచ కప్ అర్హత సాధించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇటలీ. ఇటలీ మరియు నెదర్లాండ్ ఈ యొక్క రెండు దేశాలకి కూడా 2026 ఐసీసీ T20 ప్రపంచ కప్కు అర్హత సాధించాయని వారు చెప్పారు. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే నెక్స్ట్ ఇయర్ అంటే 2026 ఐసీసీ మ్యాన్స్ T20 వరల్డ్ కప్ అనేది శ్రీలంకలో జరగనుంది. అయితే దీనికి అర్హత పొందిన రెండు దేశాలు ఏంటంటే నెదర్లాండు మరియు ఇటలీ అని మనం చెప్పొచ్చు. తొమ్మిదో ప్రశ్న, విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అనౌన్స్డ్ ది రోల్అవుట్ ఆఫ్ ద సహేలీ స్మార్ట్ కార్డ్ టు ప్రొవైడ్ ఫ్రీ ట్రావెల్ టు ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్? మహిళలు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించడం కొరకు సహేలీ స్మార్ట్ కార్డ్ను విడుదల చేసిన ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, ఢిల్లీ. ఢిల్లీలో రీసెంట్గా ఈ యొక్క సహేలీ స్మార్ట్ కార్డ్ను అనౌన్స్ చేసింది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మహిళలు అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఆ యొక్క స్టేట్ మొత్తం కూడా అని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే
గతంలోని ఈ యొక్క సహేలీ స్మార్ట్ కార్డుకి బదులుగా పింక్ టికెట్ అని చెప్పి ఉండేదంట. దాని ప్లేస్లోని ఈ యొక్క సహేలీ స్మార్ట్ కార్డ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ బస్సు కేవలం ఢిల్లీలో చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మహిళలు, ట్రాన్స్జెండర్స్, ఆ లోకాలిటీ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ట్రావెల్ చేయడానికి అవుతుందని ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రీసెంట్గా చెప్పడం జరిగింది. 10వ ప్రశ్న, విచ్ ఆర్గనైజేషన్ హ్యాజ్ లాంచ్డ్ ది అగ్రికల్చర్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్ ఏపీఐ ఫర్ ఇండియన్ ఫార్మర్స్? భారతీయ రైతుల కొరకు అగ్రికల్చర్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్ ఏపీఐను ఏ సంస్థ ప్రారంభించింది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, గూగుల్. ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే భారతదేశం అంతటా పంట మరియు క్షేత్రీయ కార్యకలాపాలు డేటాను అందించడానికి గూగుల్ రీసెంట్గా ఈ యొక్క అగ్రికల్చర్ మానిటర్ అండ్ ఈవెంట్ డిటెక్షన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఒక ఇంటర్న్షిప్గా ప్రారంభించిందని వారు చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక ఇంటర్ఫేస్గా ప్రారంభించడం జరిగింది అని చెప్పి వారు చెప్పారు, నాట్ ఏ ఇంటర్న్షిప్, ఇంటర్ఫేస్. అయితే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన భారతదేశంలో పండుతున్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి డేటా అనేది ఈ యొక్క గూగుల్ మానిటర్లో ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అయితే గూగుల్లో మనం డైరెక్ట్గా అగ్రికల్చర్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. అంటే ఏ ల్యాండ్ ఏ పంట పండుతుంది, ఏ సీజన్లో ఏ పంటలు అత్యధికంగా వస్తాయి, వీటికి సంబంధించిన డేటా అనేది గూగుల్ అనేది ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. 11వ ప్రశ్న, విచ్ ఇన్స్టిట్యూషన్ రిలీజ్డ్ ది స్ట్రాటజిక్ రిపోర్టెడ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ స్ట్రెంథింగ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్? ఏ సంస్థ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ను బలోపేతం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ అనే వ్యూహాత్మక నివేదికను విడుదల చేసింది? సరైన సమాధానం ఆప్షన్ డి, నీతి ఆయోగ్. అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది చూద్దాం. మొదటగా చూసినట్టయితే భారతదేశం అంతటా మన యొక్క స్టేట్ వైజ్గా చూసుకున్నట్టయితే, అంటే రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించి సైన్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఈ యొక్క అభివృద్ధి ఏదైతే జరుగుతుందో వాటి పట్ల పూర్తి స్థాయిలో ఒక ఫోకస్ అనేది ఉండాలని చెప్పి నీతి ఆయోగ్ సంస్థ రీసెంట్గా ఈ యొక్క ఏ రూట్ మ్యాప్ ఫర్ ఏ స్ట్రెంథింగ్ స్టేట్ అని చెప్పి ఒక కొత్త వ్యూహాత్మక నివేదికను విడుదల చేసింది. వీరి లక్ష్యం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మరింత బలోపేతం చేయాలని రాష్ట్రాల వారిగా అని చెప్పి దీన్ని డెవలప్ చేశారని వారు చెప్పొచ్చు. 12వ ప్రశ్న, ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ విచ్ ఆర్గనైజేషన్ క్యారీడ్ అవుట్ ఏ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ ద అస్త్రా మిసైల్ ఫ్రమ్ Su-30 MKI? ఇటీవలే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఏ సంస్థ కలిసి ఈ యొక్క Su-30 MKI నుండి అస్త్రా మిసైల్ను విజయవంతంగా పరీక్షించాయి? సరైన సమాధానం ఆప్షన్ ఏ, డిఆర్డిఓ. డిఆర్డిఓ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు సంస్థలు కలిసి ఈ యొక్క Su-30 MKIను అస్త్రా మిసైల్ నుండి విజయవంతంగా పరీక్షించారని వారు చెప్పొచ్చు. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్టయితే చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే ఈ యొక్క మిసైల్ అనేది ఏదైతే ఉందో దీన్ని పరీక్ష అనేది ఒడిస్సా తీర ప్రాంతంలోని దీన్ని చేయడం జరిగింది రీసెంట్గా. అయితే ఇక్కడ చూడండి, వెహికల్ చూసినట్టయితే Su-30 MKI వెహికల్ తోటి ఈ యొక్క అస్త్రా మిసైల్ని లాంచ్ చేశారు. 13వ ప్రశ్న, హరేలా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హరేలా పండుగ ఏ రాష్ట్రానికి జరుపుకుంటారు, ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ సి, ఉత్తరాఖండ్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జూలై 16, 2025న ఉత్తరాఖండ్లోని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 5 లక్షలకు పైగా మొక్కలను నాటడం ద్వారా హరేలా పండుగను జరుపుకుంటారు ప్రతి ఏడాది కూడా. అయితే ఇది ఒక కొత్త రికార్డు నెలకొల్పడం అని కూడా చెప్పడం జరిగింది. ప్రకృతిని అదేవిధంగా భూమాతను పరిరక్షించడంపై అవగాహన కల్పించడానికి లక్ష్యంతో ఈ యొక్క ఫెస్టివల్ అనేది ప్రతి ఏడాది జరుపుకుంటారు. 14వ ప్రశ్న, విచ్ పోలీస్ స్టేషన్ బికమ్ ఇండియాస్ ద ఫస్ట్ ISO సర్టిఫైడ్ స్టేషన్? భారతదేశ మొట్టమొదటి ISO సర్టిఫైడ్ స్టేషన్గా ఏ పోలీస్ స్టేషన్ మారింది? సరైన సమాధానం ఆప్షన్ బి, అర్తుంకల్ పోలీస్ స్టేషన్. అర్తుంకల్ పోలీస్ స్టేషన్ ఇది కేరళకు చెందిన పోలీస్ స్టేషన్ అని మనం చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఈ యొక్క గుర్తింపు అనేది పొందడం జరిగింది. ఈ యొక్క ISO 9001/20115 అనే గుర్తింపు అనేది పొందడం జరిగింది. అయితే ఈ యొక్క స్టేషన్ అనేది కేరళలోని అల్పుంజులోని ఉంది. అయితే పోలీస్ స్టేషన్ నేమ్ వచ్చేసి అరుతుంగల్ పోలీస్ స్టేషన్ అని మనం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క స్టేషన్ని ఏ విధంగా గుర్తించారని చూసినట్టయితే ప్రజా భద్రతలోని నాణ్యమైన సేవలు అందించడంలోని ఈ యొక్క పోలీస్ స్టేషన్ అనేది మొదటి స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. 2025 జూలై 10న అధికారికంగా ఈ యొక్క సర్టిఫికేషన్ అనేది ఆ యొక్క స్టేషన్కి ఇవ్వడం జరిగింది. నేరాల విషయంలో కానీ, దర్యాప్తు విషయంలో కానీ, ట్రాఫిక్ విషయంలో కానీ, ప్రజా ఫిర్యాదులు పరిష్కరించడంలో కానీ మొత్తం మీద చూసుకున్నట్టయితే కార్యకలాపాల్లో ఈ యొక్క స్టేషన్ అనేది అద్భుతమైన పనితీరు చూపించిందని ఈ యొక్క స్టేషన్కి ఈ యొక్క గుర్తింపు అనేది రావడం జరిగింది. మరో ప్రశ్న, ఖమీర్ రూజ్ సైట్స్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ బీన్ యాడెడ్ టు యునెస్కో హెరిటేజ్ సైట్? యునెస్కో వారసత్వ జాబితాలో ఏ దేశానికి చెందిన ఖమీర్ రూజ్ ప్రదేశాలు చేర్చబడ్డాయి? సరైన సమాధానం ఆప్షన్ డి కంబోడియా. కంబోడియా దేశానికి చెందిన 3 ప్రదేశాలని రీసెంట్గా యునెస్కో యొక్క గుర్తింపు అనేది రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఒక బాధాకర విషయం కూడా చెప్పారు. 1975 నుండి 1979 మధ్య కాలంలోని ఈ యొక్క ఖమీర్ రూజ్ యొక్క పరిపాలనలోని సుమారుగా 1.7 మిలియన్ల పీపుల్స్ అనేది మరణించడం జరిగిందని వారు చెప్పడం జరిగింది. 17వ ప్రశ్న, యునెస్కో రిమూవ్స్ హౌ మెనీ ఆఫ్రికన్ సైట్స్ ఫ్రమ్ డేంజర్ లిస్ట్? ఇటీవలే యునెస్కో ఎన్ని ఆఫ్రికన్ ప్రదేశాలను ప్రమాద జాబితా నుండి తొలగించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ 3. వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే యునెస్కో తన వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ అండ్ మడస్కార్, ఈజిప్ట్ అండ్ లిబియాలోని 3 ముఖ్యమైన వారసత్వ ప్రదేశాలను తొలగించడం జరిగింది. అంటే యునెస్కో గుర్తింపు నుండి 3 ప్రదేశాలను తొలగించడం జరిగింది. ఆ 3 కూడా 3 దేశాలకని చెప్పొచ్చు. మడస్కర్, ఈజిప్ట్, లిబియా ఈ యొక్క 3 దేశాలకి సంబంధించి 3 సైట్లను తొలగించడం జరిగింది. ఆఫ్రికన్ సైట్లు, ఆ 3 సైట్లను ఏమనేది తెలుసుకుందాం. మొదటగా చూసినట్టయితే రైన్ ఫారెస్ట్ ఆఫ్ అటస్నా నానా ఇన్ మడస్కర్. సెకండ్ పాయింట్ చూసినట్టయితే అబు మానా ఇన్ ఈజిప్ట్. 3వ పాయింట్ చూసినట్టయితే ఓల్డ్ టౌన్ ఆఫ్ గడమ్స్ ఇన్ లిబియానా. ఈ 3 ప్రదేశాలని కూడా రీసెంట్గా తొలగించడం జరిగింది యునెస్కో యొక్క గుర్తింపు నుండి. 18వ ప్రశ్న, ది ఇండియా నేవీ అండ్ విచ్ నేవీ హెల్డ్ ఏ జాయింట్ పాస్ ఎక్సర్సైజ్ నియర్ ది ముంబై కోస్ట్ ఇన్ ద అరేబియన్ సీ ఆన్ 10th July 2025? 10 జులై 2025న అరేబియా సముద్రంలోని ముంబై తీరానికి సమీపంలోని భారత నావిక దళం మరియు ఏ నౌక దళం సంయుక్తంగా పాస్ ఎక్సర్సైజ్ నిర్వహించాయి? సరైన సమాధానం ఆప్షన్ సి హెలెనిక్ గ్రీక్ అని చెప్పి మనం చెప్పొచ్చు. గ్రీక్ నేవీ అని మనం చెప్పొచ్చు. అంటే హెలెనిక్ని గ్రీక్ అని సమాధానం ఇస్తారు. సరైన సమాధానం ఆప్షన్ సి హెలెనిక్ గ్రీక్. హెలెనిక్ అంటే అర్థం గ్రీక్ అని, గ్రీక్ నేవీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే భారత నౌకాదళం మరియు హెలెనిక్ గ్రీక్ నావికాదళం 2025 జూలై 10న అరేబియా సముద్రంలోని ముంబై తీరానికి సమీపంలోని సంయుక్తంగా పాస్ ఎక్స్ నిర్వహించుకున్నాయి. అయితే ఇది కేవలం స్నేహపూర్వకంగానే అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎల్లో కలర్లో మార్క్ చేసాం కదా, అక్కడ చూడండి. పశ్చిమ నౌకాదళ కమాండ్ INS తరాక్స్ అదే విధంగా మరియు గ్రీక్ షిప్ అయిన HS పాస్రా ఈ 2 కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయని వారు చెప్పడం జరిగింది. 19వ ప్రశ్న, మలాలా డే, ఇంటర్నేషనల్ మలాలా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సరైన సమాధానం ఆప్షన్ సి 12 జూలై. ప్రతి ఏడాది కూడా 12 జూలైన అంతర్జాతీయ మలాలా దినోత్సవం తేదీ జరుపుకుంటారు. అయితే ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు పర్సన్ని, ఆవిడ పేరే మలాలా అని కూడా చెప్పొచ్చు. అయితే దానికి గల కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటగా ఇక్కడ ఎల్లో కలర్లో మార్క్ చేసిన ఇక్కడ చూడండి. మలాలా యూసఫ్ జాయ్ 2014లోని 17 సంవత్సరాల వయసులోని నోబెల్ శాంతి బహుమతిను అందుకున్నారు. ఆమె అతి పిన్న వయసురాలైన నోబెల్ బహుమతి గ్రహీత అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఫైనల్గా చూసినట్టయితే ఈ యొక్క మలాలా యూసఫ్ జై ఆటోబయోగ్రఫీ టైటిల్ ఏంటంటే ఐఎమ్ మలాలా అనే పేరుతోటి ఆమె పైన ఒక ఆటోబయోగ్రఫీ అనేది రావడం జరిగింది. అయితే పర్పస్ ఏంటని చూసినట్టయితే
విద్య కోసం నిలబడి తాలిబాన్ చేతిలో కాల్చి చంపబడిన అమ్మాయి అని చెప్పొచ్చు. ఈమె రీసెంట్గా చూసినట్టయితే ఆఫ్ఘనిస్తాన్ పైన తాలిబాన్లు అటాక్ చేయడం జరిగింది. ఆ టైంలో ఈ యొక్క మలాలా అనే మహిళ విద్య కోసం ఎంతగానో పోరాటం చేసింది. ఆ సందర్భంలో ఆవిడ్ని చంపడం జరిగింది. అదేవిధంగా ఆవిడికి అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి కూడా రావడం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా మన యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే మీ యొక్క స్నేహితులు షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.